నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు అష్టాంగ మార్గంలో ఉన్న అంగాల గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాము. అష్టాంగ మార్గంలో మొట్టమొదటిగా వచ్చేది సమ్మాదిట్టి. సమ్మాదిట్టిని పెంపొందించుకోవాలంటే 3 రకాల దిట్టీల గురించి కూడా చెప్పారు. ఆ 3 రకాల సమ్మాదిట్టీలని మనం పెంపొందించుకోవాలి. మొదటిది కమ్మసగత సమ్మాదిట్టి, రెండవది దశవత్తుక సమ్మాదిట్టి, మూడవది చతుసత్య సమ్మాదిట్టి. అయితే బుద్ధుడి కాలంలోనే ఈ ఎన్లైట్మెంట్ పొందే వల్ల అంతకుముందు ఎవరు నిబ్బానాన్ని పొందలేదా అంటే 3 రకాల బుద్ధులు ఉంటారు. సమ్యక్ సంబుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, ఇంకా శ్రావక బుద్ధులు. సమ్యక్ సంబుద్ధులు అంటే వారు తమంతట తాము ఈ నిబ్బానాన్ని పొంది ప్రజలకు బోధించగలుగుతారు. సమ్యక్ సంబుద్ధులు అవ్వాలి అంటే ఎన్నో జన్మలు, లెక్కలేనన్ని జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో పార్మితలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యేక బుద్ధుడు అవ్వాలి అంటే వాళ్ళు తమంతట తాము ఎవరి సహాయం లేకుండా ఈ నిబ్బానాన్ని పొందుతారు, కానీ వాళ్ళు ఎవరికి బోధించరు. వాళ్ళు సమ్యక్ సంబుద్ధుడి కన్నా కొన్ని తక్కువ జన్మలు తీసుకుంటారు. శ్రావక బుద్ధులు అంటే బుద్ధుడు బోధించిన ధర్మాన్ని చక్కగా ఆచరించి నిర్మాణాన్ని పొందిన వాళ్ళు శ్రావక బుద్ధులు. అరహంత శిష్యుల్ని శ్రావక బుద్ధులు అంటారు. బుద్ధుడి కన్నా ముందు కాలంలో ఎంతోమంది బుద్ధులు వచ్చారు, ఇంకా భవిష్యత్తులో కూడా వస్తూ ఉంటారు. ఈ గౌతమ బుద్ధుడి కాలంలో ధ్యాన సమాధులకు సంబంధించిన సాధనలు చాలామంది చేస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో 8 ధ్యాన సమాధులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మొదట సిద్ధార్థుడు ఇంటిని వదిలిపెట్టిన తర్వాత ఒక గురువు దగ్గర 4 ధ్యాన సమాధులు, ఇంకొక గురువు దగ్గర ఇంకొక 4 ధ్యాన సమాధులు నేర్చుకుంటారు. కానీ తాను తెలుసుకున్నది ఏంటంటే అనుశయంగా ఉన్న క్లేశాలు తొలగిపోలేదు, వీటి వల్ల దుఃఖం ఉంది అని తనంతట తాను ప్రయత్నం చేసి ఈ అష్టాంగ మార్గం అంటే 4 ఆర్య సత్యాలు, పఠించ సముత్పాద ధర్మాలను తన లోపల ప్రత్యక్షంగా అనుభూతిపూర్వకంగా తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాడు. బుద్ధుడి కన్నా ముందు కాలంలో కొంతకాలం వరకు ఈ 4 ఆర్య సత్యాల గురించి ఎవరు మాట్లాడుకోలేదు, పఠించ సముపాదం గురించి ఎవరు మాట్లాడుకోలేదు. కానీ బుద్ధుడు మాత్రమే వాటిని తన అనుభవపూర్వకంగా తనంతట తాను ఎటువంటి గురువు సహాయం లేకుండా అనుభవంలోకి తెచ్చుకోగలిగాడు. ఆ తర్వాత అందరికీ బోధించగలిగాడు. కానీ కొంతకాలానికి ఈ బుద్ధుడు వచ్చిన కొంతకాలానికి 5,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, మళ్ళీ ఇంకొంతకాలానికి ఈ బుద్ధుడు బోధించిన 4 ఆర్య సత్యాలు, పఠించ సముత్పాదం, ఇప్పుడు ఏవైతే ధర్మాన్ని వింటూ ఉన్నామో అవన్నీ మెల్లమెల్లగా కనుమరుగైపోతాయి. మళ్ళీ ఇంకొక బుద్ధుడు రావాలి, వాటిని వెలికి తీయాల్సిందే. అంటే ధర్మం ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే ప్రజలు దాన్ని పట్టించుకోరు. అంటే ఉదాహరణకి భగవానుడు మనకు ఒక మంచి దారిని చూపించారు, దాంట్లో నడవండి అని. ఆ దారిలో ఇప్పుడు అడవిలో ఒక దారి ఉందనుకోండి, దాంట్లో ఎప్పుడు ప్రజలు నడుస్తూ ఉన్నారు అనుకోండి, ఆ దారి స్పష్టంగా ఉంటుంది. అలా అటువైపు ఎవరు నడవలేదు అనుకోండి, గడ్డి పెరుగుతుంది, చెట్లు పెరుగుతాయి, అసలు అక్కడ ఒక దారి ఉందా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి భగవానుడు బోధించిన ధర్మం అన్నది లభిస్తుంది కాబట్టి ఇంకా దారి
మనకి ఉంది. ఆ దారిలో నడిచి మనం ఆ గమ్యాన్ని చేరుకోవడమే మిగిలి ఉంది. కొద్ది రోజులకి ఈ దారి మూసుకుపోవచ్చు. ధర్మం ఉంటుంది, కానీ దాన్ని ఆచరించే వాళ్ళు మనకి కనపడరు. ఇంకా ఈ 3 రకాల సమ్మాదిట్టులను మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆర్య సత్యాల అనుభవం అన్నది ఉండాలి. ఇంకా పఠించే సముపాదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే మనం ధర్మంలో ముందుకు వెళ్తున్నట్టుగా గమనించాలి. బుద్ధుడు కర్మల గుణ స్వభావాలను ఇలా చెప్తారు. సబ్బే సత్త కమ్మ సక కమ్మ దాయాద కమ్మ యోని కమ్మ బంధు కమ్మ పటి శరణ యం కమ్మం కరిస్సంతి కళ్యాణం వా పాపకం వా తస్స దాయాద భవిష్యంతి. అంటే అన్ని రకాల కర్మలకు కమ్మ సక కమ్మ దాయాద కమ్మ యోని కమ్మ బంధు కమ్మ పట్టిసరణ అనే గుణ స్వభావాలు ఉంటాయి. కమ్మ సక అంటే ప్రాణులు తాము చేసిన కర్మలకు వారే స్వంత దారులు. అంటే ఎవరి ఆస్తులకి వారే వారసులు అన్నట్టుగా. ఈరోజు చెప్పబోయే ప్రవచనం చాలా ఇంపార్టెంట్ది. చివరి వరకు వినగలిగితే మంచి కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇంకా చేసిన కర్మ స్వభావం ఎలా ఉంటే దాని ద్వారా లభించే ఫలితం కూడా అలాగే ఉంటుంది. మంచి పనికి మంచి ఫలం, చెడు పనికి చెడు ఫలం తప్పక లభిస్తుంది. ఇవే ప్రాణుల సొంత ఆస్తులు. ఎవరైతే ఆ కర్మను ఆచరిస్తారో వారే ఆ కర్మకు స్వంతదారులు అవుతారు. అందువలన అవి ఆ ప్రాణులను వెన్నంటి ఉండి అవి పొందబోయే అన్ని జన్మల్లోనూ వెంబడిస్తూనే ఉంటాయి కర్మలు అన్నవి. తరువాత కమ్మ దాయాద అంటే ప్రాణులు తమ కర్మకు తామే వారసులు అవుతారు. తల్లిదండ్రుల నుండి పొందిన బాహ్య సంపదలు నిజమైన వారసత్వం కాదు. ప్రాణులు చేసే అన్ని కర్మలకు వాటి పర్యవసానంగా లభించే కర్మఫలాలకు ఆ కర్మలు చేసిన ప్రాణులే నిజమైన వారసులు. ప్రస్తుత జన్మలో ప్రాణులు అనుభవిస్తున్నదంతా వారు గత జన్మల్లో చేసిన కర్మలకు లభిస్తున్న కర్మఫలాలే ఆ ప్రాణులకు వారసత్వంగా ఇంకా లభిస్తూ ఉన్నాయి. కమ్మ యోని అంటే ప్రాణులు గతంలో ఆచరించిన కర్మల నుండే జన్మిస్తారు అని అర్థం. వర్తమానంలో మీకు లభించిన జన్మ మీరు గతంలో చేసిన కర్మల వల్లనే కలుగుతుంది. మీరు చేసిన సొంత కర్మల గర్భం నుండే మీరు జన్మిస్తున్నారు. ప్రోగు చేసుకున్న పాత కర్మల ఫలాలు ఏవైతే ప్రతి క్షణం పుడుతూ ఉన్నాయో అదే కర్మయోని. యోని అంటే గర్భం అని అర్థం. ఇంకా కమ్మ బంధు అంటే ప్రాణులు తమ కర్మలకు తామే బంధువులు. నిజానికి బాహ్యంగా ఉన్న తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు మీ సొంత బంధువులు కారు. సమయం వచ్చినప్పుడు వారిలో ఎవ్వరూ మీకు తోడుగా రాలేరు. మరణించినప్పుడు వెంట వచ్చేవి చేసిన కర్మలు తప్ప బాహ్యంగా ఉన్న బంధువులు ఎవ్వరూ మరో జన్మలోకి రాలేరు. వారంతా వస్తే శ్మశానం దాకా వచ్చి ఆగిపోయేవారే. కానీ చేసిన కర్మలు మాత్రం చేసిన వారి వెంటే ఒక జన్మ నుండి మరో జన్మకు అనుసరిస్తూనే ఉంటాయి. అందువలన మనం ఆచరించిన కర్మలే మనకు నిజమైన బంధువులు అవుతాయి. కమ్మ పటిసరణ అంటే ప్రాణులు ఆచరించిన కర్మలే ఆ ప్రాణులకు శరణదాతలవుతున్నాయి. ఎవరి సొంత కర్మలు అంటే కర్మల్ని వారు శరణు పొందాలి. కుశల కర్మలు ఆశ్రయించి అంటే మనల్ని ఆశ్రయం ఇచ్చి
రక్షిస్తాయి కుశల కర్మలు. అకుశల కర్మలు బాధలు, దుఃఖాన్ని కలిగిస్తాయి. చేసిన కర్మలు తప్ప ఇంకెవ్వరు మీకు శరణు ఇచ్చి రక్షించలేరు. మీరు చేసిన సొంత పుణ్యకర్మలే మీకు శరణు ఇచ్చి రక్షిస్తాయి. బుద్ధం శరణం గచ్చామి అని అన్నప్పుడే బుద్ధుడనే వ్యక్తి ఎవరికి శరణు ఇవ్వడని గ్రహించాలి. బుద్ధుడిని శరణు వేడటం అంటే బుద్ధుడిలోని బోధి గుణాలకు, పుణ్యపారమితలకు, ఆయన సర్వజ్ఞత జ్ఞానానికి శరణు వేడడం అంటే బుద్ధుడిలోని అంటే దానిని ఆయన లోపల ఉన్న గుణాలను, ఆయన చూపిన మోక్ష మార్గాన్ని శరణు వేడుతున్నామని గ్రహించాలి. ఆయన బోధనలను మరియు అష్టాంగ మార్గాన్ని అనుసరించి సాధన చేసి ఎవరైనా బోధి జ్ఞానాన్ని పొంది ముక్తుడు కావచ్చును. ఆ బోధి జ్ఞానం మనలో పెరుగుతున్నప్పుడు అది కుశల కర్మగా మార్పు చెంది యం కమ్మం కరిసంతి కళ్యాణం వా పాపకం వా తస్సదాయాద భవిష్యంతి అనగా మనోవాకాయ కర్మల ద్వారా చేసిన కర్మలు కుశలమైనవి అయినా అకుశలమైనవి అయినా ఆ కర్మలే ఆచరించిన వారికి వారసత్వంగా లభిస్తాయి. ఈ కర్మల వారసత్వమే ఈ భవ సంసారంలో ఉన్నంతకాలం ప్రాణుల్ని వెంబడిస్తూనే ఉంటాయి. అందుచేత మీరు ఏ దేవుణ్ణో లేకపోతే ఏ పర్వతాన్నో ఏ చెట్టునో శరణు పొందడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు సరైన కర్మలు ఆచరించాలి, శీలాన్ని ఆచరించాలి, మనసు నిర్మలం చేసుకునే ఈ మార్గాన్ని ఆచరించాలి. అదే మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప మిగతా ఎవ్వరు ఎన్ని పొర్లుగొండాలు పెట్టినా లేకపోతే ఎన్ని కొండలు ఎక్కినా ఏమీ మారిపోదు. ఇంకా సబ్బే సత్తా కమ్మ సక. ఈ ప్రపంచంలో అనేక బాహ్య విషయాలు ఉన్నాయి. జంతువులు, వాహనాలు, పొలాలు, పంటలు, బంగారం, వెండి ఆభరణాలు మొదలుగునవి. వీటిలో ఎవరు సంపాదించుకున్నవి వారి దగ్గర బతికున్నంత కాలం ఉంటాయి. మరణించిన తర్వాత అవి ఏవి మీకు పనికిరావు. మీ దగ్గర ఉన్నప్పుడు కూడా అవి శాశ్వతంగా మీ దగ్గరే ఉంటాయన్న గ్యారంటీ ఏదీ లేదు. అవి ఎప్పుడైనా మీ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చును. వస్తువులు పాడైపోవడం, ఖర్చు అయిపోవడం, దొంగలు ఎత్తుకుపోవడం ఏదైనా కావచ్చు. అవన్నీ నశించే ధర్మం గల విషయాలు. ఈ ప్రస్తుత జన్మకు మాత్రమే అవి పరిమితమైనటువంటివి. ఏ ఆస్తులైతే మరణించిన తర్వాత వెంట కొత్త లోకంలోకి రాలేవో వాటిని మనం సంపాదించిన ఆస్తులుగా చెప్పడానికి వీలు ఉండదు. అందుకే భగవానుడు సబ్బే సత్త కమ్మ సక అని చెప్పాడు. మరణించిన తర్వాత వెంట వచ్చేవి ఆ జన్మలో వారు చేసిన కర్మలు కొత్త లోకానికి, కొత్త జన్మలో కూడా లోకాలను దాటి మరణించిన ఈ సత్వుడి వెంట రాగలుగుతాయి. సత్వుడు చేసిన అంటే ఒక వ్యక్తి చేసిన మనోవాచిక కాయిక కర్మలు ఈ జన్మలో వెంట ఉండటమే కాకుండా భవిష్య జన్మల్లో కూడా అవి మన వెంట నడిచి వస్తాయి. అందువలన ఎవరు చేసిన కర్మలకు వారే సొంతదారులు. వారు సంపాదించుకున్న సొంత ఆస్తులు అవుతాయి. ఈ కర్మల పైన చెప్పిన అంటే వీటి గురించి ఇంతకుముందు చెప్పిన బాహ్య వస్తువుల వల్లే, అగ్ని వల్ల కానీ, నీటి వల్ల కానీ, దోపిడీ దొంగల వల్ల కానీ నశింపబడేవి కాదు ఈ కర్మలు అన్నవి. అంటే ఎవరు దోచుకోలేరు, ఎవరు నాశనం చేయలేరు. ఇక్కడ 3 రకాలుగా జరిగే కర్మలను కాయిక కర్మ అనగా శరీరంతో అనేక రకాల కదలికలు చేస్తూ కర్మలను నిర్వర్తించడం. వాచక కర్మ అనగా మాట ద్వారా జరిగే కర్మలు. వాచిక కర్మ అనగా మాట ద్వారా జరిగే కర్మలు. మాటల ద్వారా ప్రకటింపబడుతున్న భావనలు అంటే నోరు, నాలుక, గొంతులను ఉపయోగించి మాట్లాడే మాటలన్నీ కూడా
వాచిక కర్మలే అవుతాయి. మనోకర్మలు అనగా మనస్సు ప్రవర్తించే విధానం, చిత్తంలో మెదిలే ఆలోచనలు, చిత్తంలో కలిగే ధర్మాల ఆధారంగా రాగము, ద్వేషము, మోహము, అలాగే అరాగము, అద్వేషము, అమోహము, ఉపేక్ష ఇవి చిత్తంలో కలిగినప్పుడు చిత్తం ప్రవర్తించే విధానం, వాటి ఆధారంగా చిత్తంలో కలిగే ఆలోచనలు, రచించు ప్రణాళికలు అన్నీ మనోకర్మలు అవుతాయి. బుద్ధుడి బోధనల్లో ఈ కాయిక కర్మలు, వాచిక కర్మలు మరియు మనోకర్మలు అన్నీ కలిసి 3 రకాల కర్మలు అని చెప్పబడ్డాయి. ఈ 3 రకాల కర్మల్ని ప్రాణులు మెలకువగా ఉన్నప్పుడు నిర్వర్తిస్తాయి. చేస్తున్న పని చిన్నదైనా లేక పెద్దదైనా ఈ 3 రకాల కర్మల ద్వారానే జరుగుతున్నాయి. ఏదైనా కర్మ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పనిని ఎలా చేయాలో ముందుగా మనసులో ఆలోచనల ద్వారా నిర్ణయింపబడుతుంది. ఆ తర్వాత ఆ కర్మ మాటల రూపంలో, చేతల రూపంలో నిర్వర్తించబడుతుంది. అలాగే వ్యక్తి నిద్రపోయేటప్పుడు ఈ 3 రకాల కర్మలు అక్రియ రూపంలో ఉండిపోతాయి. ఈ 3 రకాల కర్మలు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. మొదటిది అకుశల కర్మలు, రెండవది కుశల కర్మలు. ఇవి 3 రకాలుగా మనస్సుతో, మాటలతో, శరీరంతో జరుగుతాయి. 3 రకాల అకుశల కర్మలు తిరిగి 2 విధాలుగా ఉంటాయి. మొదటిది చేసిన అకుశల కర్మల యొక్క కర్మఫలాలు ఇదే జన్మలో పరిపక్వమై అనుభవంలోకి వచ్చేవి. అలాగే రెండవది చేసిన అకుశల కర్మల యొక్క కర్మఫలాలు భవిష్య జన్మల్లో పరిపక్వమై అనుభవానికి వచ్చేవి. అలాగే 3 రకాల కుశల కర్మలు తిరిగి 2 విధాలుగా ఉంటాయి. మొదటిది చేసిన కుశల కర్మల యొక్క మంచి కర్మ ఫలితాలు ఇదే జన్మలో పరిపక్వమై అనుభవంకి వచ్చాయి. రెండవది చేసిన కుశల కర్మల యొక్క మంచి కర్మల ఫలాలు భవిష్య జన్మల్లో పరిపక్వమై అనుభవంలోకి వచ్చేవి. 10 రకాల చెడు కర్మలు ఉన్నాయి. మొదటిది పానాతిపాత, అంటే ప్రాణుల్ని చంపడం కానీ గాయపరచడం కానీ చేయడం. వాళ్ళు చేయకూడదు, ఇంకొకరు చేయమని అనుజ్ఞ ఇవ్వకూడదు. రెండవది అదిన్నాదాన, ఇవ్వని వాటిని దేన్నైనా తీసుకోవడం, అంటే దొంగతనం. వాళ్ళు చేయకూడదు, ఇంకొకరిని చేయమని చెప్పకూడదు. కామేశ మిథ్యాచార, అంటే వ్యభిచరించడం. నాలుగవది మూసావాదం, అంటే అబద్ధాలు చెప్పడం. ఐదవది పిసునా వాచ, చాడీలు చెబుతూ ఉండడం. ఆరోది పరుసావాచ, పరుషంగా మాట్లాడడం, కఠినమైన పదజాలంతో తిట్టడం. ఏడవది సంపప్పలప, అంటే పనికిరాని వాదోపవాదాలు, చర్చలు చేయడం. ఎనిమిదవది అభిజ్ఞ, అంటే దురాశ కలిగి ఉండడం. తొమ్మిదవది వ్యాపాద, అంటే ఈర్ష్య, ద్వేషాలు, పగ కలిగి ఉండడం. పదవది మిథ్యాదృష్టి, అంటే తప్పుడు దృష్టి, తప్పుడు దర్శనం చేయడం, తప్పుడు నమ్మకాలు పెట్టుకోవడం. ఈ 10 రకాలు చెడు కర్మల కిందికి వస్తాయి. సో వీటిని గుర్తుంచుకొని ఇవి చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అన్ని రకాల మానసిక, వాచిక, కాయిక కర్మలు పైన చెప్పిన 10 విధాలుగా అకుశలము కాకుండా ఉన్నప్పుడు అతడు సంపాదించిన ఆదాయం, పొందిన ఐశ్వర్యం, స్థిరాస్తులు మరియు జ్ఞాన సముపార్జన అన్నీ కుశలాలుగా ఉంటాయి. ఇటువంటి మంచి పనులు పుణ్యాన్ని కలుగజేస్తాయి. అందువలన ఈ జన్మలో చేసే అన్ని రకాల కర్మలు కుశలంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే అన్ని రకాల మానసిక, వాచిక, కాయిక కర్మలు పైన చెప్పిన 10 విధాలుగా అకుశలాలతో కలిసి ఉన్నప్పుడు అతడు చేసిన ప్రతి పని అకుశలాలైన పాపకర్మలు అవుతాయి. అందువలన ఆ సత్వుడు ఈ అకుశల కర్మలను ఆచరిస్తూ పాపాన్ని మూటగట్టుకుంటాడు.
2 రకాల కర్మలను సత్వులు చేస్తారు. ఈ జన్మలో చేసిన మానసిక, వాచిక ఇంకా కాయిక కర్మలు భవిష్య జన్మల్లో కర్మఫలాలు ఇవ్వగలిగినవి 2 రకాలుగా ఉంటాయి. మొదటిది ఈ 3 రకాల అంటే మానసికంగా, వాచికంగా, కాయికంగా కుశల కర్మలు భవిష్య జన్మల్లో పరిపక్వమై సుఖానుభూతులు కలిగిస్తాయి. అలాగే 3 రకాల ఈ మానసిక, వాచిక, కాయిక అకుశల కర్మలు భవిష్యత్ జన్మల్లో పరిపక్వమై దుఃఖ అనుభూతులు కలిగిస్తాయి. మానసిక, వాచక, కాయిక కుశల కర్మలలో పైన చెప్పిన 10 అకుశలాలు లేకుండా ఉన్నప్పుడు అవి మంచి కర్మలు అవుతాయి. దాన ధర్మాలు చేయడం, ధ్యానం చేయడం, త్రిరత్నాలను శరణు పొందడం అంటే బుద్ధుణ్ణి, ధర్మాన్ని, సంఘాన్ని శరణు పొందడం మొదలుగునవి భవిష్య జన్మల్లో పరిపక్వమై మంచి కర్మఫలాలు లభింపచేసే శక్తి కలిగినట్టువి. దీని ద్వారా ఉన్నత స్వర్గలోకాల్లో, బ్రహ్మలోకాల్లో పునర్జన్మించవచ్చు. ఎలాంటి అకుశల కర్మ చేసినా అది పరిపక్వమై అదో లోకాల్లో పునర్జన్మించేలా చేస్తుంది. ఈ జన్మలో ఆచరించబడిన చెడు కర్మలు భవిష్య జన్మల్లో పరిపక్వమై చెడు కర్మఫలాలు అందిస్తాయి. ఈ విధంగా కర్మల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని ధ్యాన సాధన ద్వారా అకుశల స్వభావాలను తనలో నుండి తొలగించుకొని ఆచరించే ప్రతి కర్మ కుశలంగా ఉండేలాగా జాగ్రత్త వహించాలి. జీవులు ఈ భూమి మీద ఉన్నాయి. అలాగే ఆకాశంలోనూ, పాతాళంలోనూ, నదులు, సముద్రాలు అన్నింటిలోనూ ఉన్నాయి. ఈ జీవులన్నీ తమ గత జన్మల్లో ఆచరించిన కర్మఫలం రూపంలోనే అక్కడ జన్మించాయని తెలుసుకోవాలి. వీరంతా ఇలా జన్మ తర్వాత జన్మలు తీసుకుంటూ వారి కర్మానుసారం ఏదో లోకంలో జన్మిస్తూ వాటి కర్మఫలాలు అనుభవిస్తూ ఈ భవ సంసారంలో ఎడతెగకుండా తిరుగుతూనే ఉంటాయి. ముక్తి పొందే వరకు ఏ ప్రాణికి ఈ దుఃఖభరితమైన భవ సంసారాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ విశ్వంలో ఒక్క భూమండలమే కాకుండా 4 దిక్కుల లెక్కలేనని అంతులేని విశ్వాలు వ్యాపించి ఉన్నాయి. ఆకాశంలో, నీటిలో, పాతాళంలో ఎన్నో విశ్వాలు, లోకాలు, వాటి నిండా ప్రాణులు జన్మించి కర్మానుసారంగా కష్టాలు, సుఖాలు అనుభవిస్తూ ఉన్నాయి. చెడు కర్మలకు దుఃఖం, మంచి పనులకు సుఖజీవనం కర్మఫలాల ద్వారా తప్పకుండా ప్రతి జన్మలోనూ లభిస్తూనే ఉంటాయి. ఇది ప్రకృతి నియమం, విశ్వ విధానం. తప్పించుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు. కొన్నిసార్లు ప్రస్తుత కర్మలకు కొన్ని ఫలితాలు లభ్యమవుతాయి. ప్రతి మానవుడు సుఖంగా బతకాలి అనుకుంటాడు. ఐశ్వర్య సంపదలను, హోదాలను పొంది గౌరవంగా జీవించాలి అనుకుంటాడు. తను అనుకున్న వాటిని సాధించడానికి దృఢ సంకల్పంతో గట్టిగా కృషి చేసి దానికి తగ్గ విద్యలను నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని వాటి ద్వారా తను అనుకున్న విధంగా ఐశ్వర్యాలను, సంపదలను పొందవచ్చును. కానీ వాటిని వర్తమానంలో కర్మలు చేయకుండా ప్రాప్తించుకోవడానికి వీలుండదు. ఆచరించిన కర్మలకు లభించే కర్మఫలాల రూపంలో ఇవి లభిస్తాయి. అంతేగాని దేవుడా నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు, అధికార హోదాని ఇవ్వు, గౌరవాన్ని ఇవ్వమని ఎవరో ఒక దేవుణ్ణి పూజిస్తూ కూర్చున్నంత మాత్రాన అవి లభించవు. మన ప్రయత్నంతో అవి లభిస్తాయి. ఏ మతానికి సంబంధించిన వారైనప్పటికీ వారు ఆచరించే మనోవాక్కాయ కర్మలు చేయడం వల్లనే ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుంది. అంతేగాని ఏ భగవంతుడు వీటిని నీ ప్రయత్నం లేకుండా సమకూర్చడు. ఇటువంటి గుడ్డి నమ్మకాన్ని వదిలిపెట్టాలి. సో మన కర్మలకు మనమే వారసులము. అందుచేత మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి. ఇంకా గత కర్మలకు కలిగే ఫలితాలు ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం ఈ ప్రపంచంలో ఏది కావాలి అనుకున్నా అది సొంత కృషి ద్వారానే లభిస్తుంది తప్ప భగవంతుడి ద్వారా కాదు అన్న విషయం స్పష్టమైంది. అలాగే ఒక వ్యక్తి ఉన్నత శ్రీమంతుల కుటుంబాలలో జన్మించి పుట్టినప్పటికీ అల్లారముద్దుగా పెరుగుతూ
సర్వ సుఖాలు అనుభవించగలగడం, లేక దేవలోకాల్లో జన్మించి స్వర్గ సుఖాలను అనుభవించగలగడాన్ని ఏ దేవుడు వారికి ప్రసాదించడం లేదు. అవన్నీ గతంలో ఆచరించబడిన పుణ్యకర్మల ఫలాలుగానే అవి లభిస్తున్నాయి. గొప్ప ఐశ్వర్యవంతుడు కావడం, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం, అందరితో గౌరవింపబడటం, ఇవన్నీ గత జన్మల్లో ఆచరించిన పుణ్యకర్మలకు లభించు కర్మఫలాలే అని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఒక వృక్షజాతితో సరిపోల్చి చూద్దాం. వృక్షజాతి పుట్టి పెరగడానికి కారణం దానికి సంబంధించిన విత్తనం. అభిధమ్మం ప్రకారం ఉతూజ ధాతువుల వల్ల చెట్లు, చేమలు, సస్య సంపదలు అన్నీ పుట్టి పెరుగుతూ ఉన్నాయి. ఆ వృక్షజాతి పెరగడానికి కారణమైన విత్తనమే ఉతూజ ధాతువుగా పనిచేస్తుంది. ఇది తప్ప ఇంకో ఉతూజ ధాతువు అనేది ఏదీ లేదు. అందువలన ఉతూజ ధాతువు నిజమైన వాస్తవమైన విత్తనం. ప్రళయం తర్వాత తిరిగి ప్రపంచాలు పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు వృక్షజాతికి సంబంధించిన విత్తనాలు ఏవీ ఉండవు. ఆ సమయంలో వృక్షజాతి తేజోధాతువు ద్వారానే ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాత వృక్షాలు పెరిగి పుష్పించి కాయలు కాచి ఫలాలు పండి వాటి ద్వారా బీజ ఉత్పత్తి అన్నది కలుగుతుంది. దాని తర్వాత తరం ఈ బీజాల ద్వారా వృక్ష సంపద ఉత్పన్నమై పెరుగుతుంది. ఇలా వృక్షజాతి సంపద పరంపర నిరంతరంగా మళ్ళీ ప్రళయం సంభవించేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాగే ప్రాణులన్నిటినీ అవి చేసిన కర్మలే విత్తనాలుగా అంటే కర్మ బీజాలుగా మారి వాటి ద్వారా ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ప్రాణులు వారు చేసిన కర్మల నుండి కర్మయోని ద్వారా జన్మిస్తారు అని చెప్పబడింది. గతంలోని వృక్షజాతి సంపద వలన విత్తనాలు ఉత్పన్నమవుతాయి. ఈ విత్తనాల వలన నూతన తాజా వృక్ష సంపద ఉత్పన్నమవుతుంది. అందువలన చెట్టు వలన విత్తనం, మళ్ళీ విత్తనం వలన చెట్టు ఉత్పన్నమవుతూ ఈ వృక్షజాతి సంతతి పరంపర నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా వృక్షజాతికి సంబంధించిన జనన మరణ చక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలాగే ప్రాణులకు అవి చేసిన కర్మలు విత్తనాలు అవుతాయి. వీటిని కర్మ బీజాలు అంటారు. వీటి ద్వారానే భవిష్య జన్మలు కలుగుతాయి. పుణ్యకర్మ బీజాల ద్వారా లభించిన ఉన్నత జన్మల్లో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు లభ్యమవుతాయి. పాపకర్మ బీజాల ద్వారా లభించిన అధోలోక జన్మల్లో తీరని కష్టాలు, బాధలు, దుఃఖాలు లభ్యమవుతాయి. అందువలన ప్రాణులకు కర్మ చేయక తప్పదు. వాటి కారణంగా తిరిగి పునర్జన్మ పొందక తప్పదు. ప్రాణులు జన్మకు వాటి రూపాలు నిరంతరంగా మారిపోతూనే ఉంటాయి. చిత్తం అదే అయినప్పటికీ పొందిన రూపంలో ఉన్నంత వరకు ఆ రూప స్వభావాన్ని చిత్తం ప్రదర్శించాల్సి వస్తుంది. జంతువు రూపంలో ఉంటే జంతు స్వభావం, ప్రేత రూపంలో ఉంటే హీనమైన ప్రేత స్వభావం, మానవ జన్మలో ఉంటే మానవ స్వభావం, దేవతల రూపంలో ఉంటే దేవతల కామ స్వభావం, బ్రహ్మ రూపంలో ఉంటే బ్రహ్మల స్వభావం. చిత్తం అతి హీన స్థితి నుండి ఉన్నత స్థితి వరకు ప్రాణుల పొందు రూపాలకు అనుగుణంగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఇదే ప్రకృతి నియమం. జంతు రూపంలో ఉండి మానవుడిగా ప్రకటించడానికి ఎంత మాత్రమో వీలుండదు. చెట్లకు బాహ్య రూప స్కందం ఒక్కటే ఉంటుంది. ఒక వృక్షము అనేక ఫలాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ ఫలాలలోని బీజాల నుండి తన వంటి అనేక చెట్లు ఉత్పన్నమవుతాయి. ప్రాణుల విషయంలో బాహ్య రూప స్కందం మరియు చిత్తస్కందం అనే నామరూపాలు ఉంటాయి. ఈ రెండింటిలో చిత్తానికి అధిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒక్క చిత్త ధర్మం నుండి దాని సంతతిగా ఒక్క చిత్త ధర్మమే ఉత్పన్నమవుతుంది. అలా ఉత్పన్నమైన మొదటి చిత్త కణాన్ని పటిసంధి విజ్ఞానం అంటారు. పటిసంధి అనగా
పునర్జన్మ అని అర్థం. అందువలన ప్రాణుల్లో కుశల మరియు అకుశల కర్మ బీజాలు అనేకంగా ఉన్నప్పటికీ గత జన్మల్లోని చిత్తంలోని చేతసికం మరు జన్మలో మొట్టమొదటి ఒక్క చిత్త కణాన్ని మాత్రమే ఉత్పన్నం చేస్తుంది. గత జన్మల్లోని రూపస్కందం వాటి స్వభావాలు కలిసి ఉన్న ఒక్క రూప కణాన్ని మాత్రమే ఉత్పన్నం చేసి పటిసంధి చిత్త కణంలో జోడించి ఉంచుతుంది. ఇలా నామరూప కణాలు కలిసి ఉన్న పటిసంధి విజ్ఞానం ద్వారా మరొక జన్మలో అదే లోకంలో కానీ లేక మరో లోకంలో కానీ పునర్జన్మ తీసుకుంటుంది. పృథ్వీ, జలం, సూర్యుడు, చంద్రుడు మొదలగు ప్రకృతిలోని విషయాలు ఉత్తూజ ధాతువు కలిసి ఉన్న బీజాల ద్వారానే ఉత్పన్నమైనటువంటివి. వీటిని ఏ భగవంతుడు సృష్టించలేదు. ప్రాణులు అనగా మానవులు, జంతువులు మొదలుగునవి జన్మ తర్వాత జన్మలు పొందటం అనేది ఆ ప్రాణుల గత జన్మల్లో ఆచరించిన కర్మలకు ఉత్పన్నమైన కర్మ బీజాల వల్లనే జరుగుతున్నాయి. కర్మలో పైన చెప్పిన విధంగా సరైన అవగాహన కలిగి ఉండడాన్నే సమ్మా దిట్టి అని అంటారు. అంటే కమ్మస కథ దిట్టి అంటే మన కర్మలకు మనమే వారసులము, మన కర్మలే మన ఆస్తులు, మన కర్మల ద్వారానే పుడుతూ ఉన్నాము అనేది సరిగ్గా అవగాహన చేసుకోవడమే సరైన దిట్టి. ఇంకా భగవంతుడే ప్రాణుల్ని సృష్టిస్తున్నాడని నమ్మిక కలిగి ఉండడాన్ని మిథ్యా దృష్టి అంటారు. ఈ కర్మ నియమాలు మరియు ఉత్తూజ నియమాలు తెలియని వారికి వారు చేస్తున్న కర్మలకు ఉన్న శక్తిని తెలుసుకోలేకపోవడం వలన వారు భగవంతుడు సృష్టించడం వల్లనే జన్మించారని భావిస్తూ ఉంటారు. ప్రజలను ఇటువంటి మిథ్యా దృష్టి నుంచి తప్పించి కర్మల ఆధారంగా వారు పొందే జన్మలు అర్థమయ్యే విధంగా తెలివిని, జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటానికే బుద్ధుడు ఇలా చెప్పాడు అన్నమాట. వారి కర్మలకు వారే బాధ్యులు. మరణించు సత్వుడు అంటే ప్రాణి తన ఆస్తిని, ఐశ్వర్య సంపదలను మరణించిన తర్వాత వదిలి వెళ్ళవలసిందే. అవేవి మరొక జన్మలో మరణించే వాడి వెంట వెళ్ళేవి కాదు. అంటే ఆ ఆస్తులన్నీ అగ్ని వల్ల లేకపోతే జలం వల్ల నశించిపోవచ్చును, లేక దొంగల వల్ల దొంగిలించబడవచ్చును, లేదా మరణించే సత్వుడే విలాసవంతంగా జీవిస్తూ దుబారా చేస్తూ విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఆస్తినంతా హారతి కర్పూరంలాగా స్వాహా చేసేయవచ్చు. కానీ మనం ప్రస్తుతం చేస్తున్న కర్మబీజాలు, కర్మఫలాలు ఇంకా గత జన్మలో ఆచరించి కర్మఫలాలుగా పరిపక్వం చెందకుండా మిగిలి ఉన్న కర్మబీజాలు అన్నీ మరణించిన సత్వుడి అంటే ప్రాణితో పాటే ప్రయాణించి ఆ సత్వుడు పొందే నూతన జన్మల్లో కూడా వెంబడించి వెళ్తాయి. అందువలన ఎవరు చేసిన కర్మలకు వారే నిజమైన వారసులు. ఆ కర్మ ఫలాలనే వారు వారసత్వంగా పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతకాలమైనా, ఎన్ని జన్మల్లో అయినా ఈ భవ సంసారంలో జనన మరణ చక్రంలో పడి తిరుగుతున్నంత కాలం ఈ కర్మలు ప్రాణుల వెంట ప్రయాణిస్తూనే ఉంటాయి. ప్రాణులు చేసిన కర్మలే వారి నిజమైన ఆస్తులు. ఈ ఆస్తులకు ఆ ప్రాణులే నిజమైన వారసులు. ఒక పుణ్యకర్మ ద్వారా కుక్కలకు, పందులకు, కోళ్లకు, పక్షులకు ఆహారాన్ని అందించడం ద్వారా సుఖ సంతోషాలతో నిండిన 100 జన్మలు లభించగలవని చెప్పబడింది. ఒక పుణ్యకర్మ ద్వారా భిక్షువులకి, సాధువులకు భోజనం పెట్టడం ద్వారా మనిషిగా, దేవతగా జన్మిస్తూ అనేక సుఖాలు పొందగలిగిన అసంఖ్యాక జన్మలు పొందవచ్చని చెప్పబడింది. 1 రూపాయి దానం చేస్తే అది భవిష్య జన్మల్లో 1000 రూపాయల విలువ గల ఫలాలను అందిస్తుందని చెప్పబడింది. ఒక వ్యక్తి ఒక జంతువును, చేపను, కోడిని, ఇతర పక్షులను చంపినట్లయితే ఆ వ్యక్తి భవిష్య జన్మల్లో 1000 సార్లు కన్నా ఎక్కువ సార్లే హత్య చేయబడే జన్మలు పొందుతాడు అని చెప్పబడింది. ఏ విధంగా అయితే
ఒక చిన్న విత్తనం నుండి అసంఖ్యాకంగా వందలు, వేల ఫలాలు, పుష్పాలు, ఆకులు, కొమ్మలు లభిస్తున్నాయో, అలాగే ఒక్క పుణ్యకర్మ బీజం భవిష్య జన్మల్లో పరిపక్వమై వందల వేలు కుశల కర్మఫలాలను ఆ కర్మను ఆచరించిన వాడికి అందిస్తుంది. అలాగే ఒక్క పాపకర్మ బీజం పాపకర్మ తీక్షణతను అనుసరించి ఆ కర్మను ఆచరించిన ప్రాణికి రాబోయే అసంఖ్యాక భవిష్య జన్మల్లో కష్టాలు, బాధలు, దుఃఖాలు కలిగే లెక్కలేనన్ని కర్మఫలాలను అందిస్తూనే ఉంటుంది. ఒక బీజం మొలకెత్తి ఫలాలను ఇవ్వడం ప్రారంభమైంది అంటే అవి ఉత్పన్నం చేసే అసంఖ్యాకాయ కర్మఫలాలను వాటి స్వభావానుసారంగా అనుభవింపగా తప్పదు. ఒక వ్యక్తి ఒక కర్మను చేశాడంటే ఇంకా దాని బీజం నశించదు. వాటి సంతతి పరంపర ద్వారా ఆ కర్మ బీజం ఎన్ని జన్మలు గడిచినప్పటికీ అది ఆ వ్యక్తి వెంట పయనిస్తూ ఉంటుంది. ఆ బీజం ద్వారా ఉత్పన్నమయ్యే కర్మఫలాలు పుణ్యకర్మలకు మంచి కర్మఫలాలు, పాపకర్మలకు చెడు కర్మఫలాలు. వాటిని ఆచరించిన వ్యక్తి భవ సంసారంలోనే ఉన్నంత కాలం అనుభవించక తప్పని పరిస్థితి. ఆ ప్రాణిని బంధించి ఉంచుతుంది ఆ కర్మలే. అందువలన బుద్ధుడు సబ్బే సత్త కమ్మ దాయాద అని చెప్పాడు. ఎవరి కర్మలకు వారే సొంతదారులు. ఇంకా సబ్బే సత్త కమ్మ యోని అంటే మర్రి చెట్టు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి మర్రి విత్తనం, భూమి మరియు నీరు. వీటిలో మర్రి విత్తనం మర్రి చెట్టుకి ప్రధాన కారణం. భూమి, నీరు అన్నవి ఇతర కారణాలు. ఇలాగే ఏదైనా కర్మ చేయడం ద్వారా అనగా కూలి పని చేసి పొందిన ఆదాయానికి ప్రధాన కారణం అతడు చేసిన కూలి పని. అతడు పనిచేసిన స్థలం, పార, పలుగు, గంప, కూలి పనిచ్చిన యజమాని ఇతర కారణాలు అవుతాయి. గతంలో చేసిన పుణ్యకర్మ అంటే దానం చేయడం, శీలపాలన మొదలుగునవి ఈ మానవ లోకంలో జన్మను కలిగించాయి. ఇతర ప్రాణులను హత్య చేయడం లాంటి పాపకర్మలు అధోలోకంలో ఏదో జంతువుగా, రాక్షసుడిగా లేకపోతే ప్రేతాత్మ పిశాచంగా పునర్జన్మించడానికి ప్రధాన కారణం. సత్వుడు గతంలో పుణ్య అంటే ప్రాణుల్ని హత్య చేయడం అనే పాపకర్మే దానికి కారణమవుతుంది. ఇది మర్రి విత్తనంలాగా పాపకర్మ బీజం అవుతుంది. హత్య చేసిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు, భూమి, నీరు లాంటి ఇతర కారణాలు వంటివారు. వారి పెంపకం సరిగా లేకపోవడం వల్లనే ఆ వ్యక్తి హంతకుడు అయ్యాడు. ఇలాగే ప్రస్తుతం చేస్తున్న మంచి కర్మలు మరియు ప్రాణులకు అంటే పాపకర్మలకు అన్ని ఆ కర్మలు ఆచరించిన వ్యక్తే ప్రధాన కారకుడుగా బాధ్యుడు. పుణ్యకర్మలను తెలివి జ్ఞానంతో చేసినప్పుడు లేక పాపకర్మలను తెలివి జ్ఞానం లేకుండా చేసినప్పుడు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ వ్యక్తి ఆచరించిన పాప పుణ్యకర్మలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అతడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలకు కారణం అతడు గతంలో చేసిన పుణ్య పాప కర్మ బీజాలే ప్రధాన కారణమవుతాయి. ఆ కర్మ బీజాలు గత జన్మల్లో ఉత్పన్నమైనవి. అవి ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత జన్మల్లోకి అనుసరించి వచ్చి మంచి మరియు చెడు కర్మ ఫలాలను లభింపచేస్తాయి. వీటినే ఆ వ్యక్తి సుఖ దుఃఖాలుగా అనుభవిస్తాడు. అంతేకాని ఆ వ్యక్తికి జన్మించిన తల్లిదండ్రులు ఆ వ్యక్తి అనుభవించే సుఖ దుఃఖాలకు ప్రధాన కారణం కాదు. అలాగే భగవంతుడికి దేవుడికి ఆ వ్యక్తి అనుభవించే సుఖ దుఃఖాలతో ఎలాంటి ప్రమేయం లేదు. అందువల్లనే బుద్ధుడు ఇలా చెప్పాడు, సబ్బే సత్త కర్మయోని అని. ఇంకా ఒక వ్యక్తి ఉంటే అతడికి తల్లిదండ్రులు, సోదరులు, కొడుకులు, బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలుగు వారి సన్నిహిత్యం ఉంటుంది. వారిని ఈ వ్యక్తి చాలా ప్రేమిస్తూ
అతడి సన్నిహితుల నుండి ప్రేమాభిమానాలను పొందుతూ ఉంటాడు. కానీ ఈ సాన్నిహిత్యం ఆ వ్యక్తి జీవించి ఉన్నంత వరకే తాత్కాలికంగా కొద్ది కాలం పాటే ఉంటుంది. మరణించిన తర్వాత సన్నిహితులంతా శ్మశానం దాకానే రాగలుగుతారు. తర్వాత మరణించిన వాడు మరొక జన్మ పొందేటంత వరకు ఒంటరి ప్రయాణం చేసి మరొక జన్మలో కొత్త సన్నిహితులను పొందుతాడు. అంటే ఈ జన్మలో ఉన్న సన్నిహితులు ఈ జన్మకు మాత్రమే పరిమితమైన వారు. కానీ జీవించి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆచరించిన మనోవాచిక కాయిక కర్మలు శాశ్వత సన్నిహితులు అవుతాయి. భవిష్య జన్మల్లో ఆ వ్యక్తికి సుఖ దుఃఖాలు కలుగజేస్తూ ఆ వ్యక్తి వెంట కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి సుఖ సంతోషాలు కలిగించే కుశల కర్మలే ఆ వ్యక్తికి ప్రేమ అభిమానాలు అందించే సన్నిహిత బంధువులు, స్నేహితుల వంటివి. ఇవే అన్ని జన్మల్లోనూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటూ ప్రేమిస్తూ ఉంటాయి. ఇలాంటి సన్నిహితమైన బంధువులను, స్నేహితులను మాత్రమే ఆ వ్యక్తి నమ్ముకొని ఉండాలి. అందువలన భగవానుడు ఇలా చెప్పాడు, సబ్బే సత్తా కమ్మ బంధువు, నీవు చేసిన కర్మలే నీకు బంధువులు అని. ఇంకా శరణు అంటే ఆశ్రయం పొందటం, జీవితంలో కలిగే కష్టాలు మరియు అపాయాలు కలగకుండా రక్షణ పొందడం. ఈ ప్రపంచంలో ఎవరైతే దీర్ఘకాలం జీవించి ఉండాలి అనుకుంటారో వారు తాము భుజించే ఆహార పానీయాల మీద ఆధారపడి ఉంటారు. ఆహార పానీయాలు వ్యక్తులను ఆకలి బాధల నుండి, అంటే వాటి వల్ల కలిగే అపాయాల నుండి రక్షిస్తుంది. ఎవరి దగ్గరైతే కావాల్సినంత ఆహార పదార్థాలు నిలువ ఉంటాయో వారు ఆకలి బాధల వల్ల కలిగే ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే వ్యక్తులు అనారోగ్యంతో రోగగ్రస్తులైనప్పుడు మంచి డాక్టర్ గారి చికిత్స, సరైన మంచి మందులను ఆశ్రయించి రక్షణ పొందుతారు. శత్రువుల బారి నుండి రక్షణ పొందడానికి ఆయుధాలను ఆశ్రయించి రక్షణ పొందుతారు. అలాగే అన్ని రకాల శరణులు అంటే ఆశ్రయాలు వివిధ రకాల అపాయాల నుండి రక్షింపబడడానికి పొందాల్సి ఉంటుంది. కుశల కర్మలు లేనప్పుడు అవి అధోలోకాలకు దారి తీయడం వలన అంతులేని కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అలాంటి కష్టాలు, దుఃఖాలు కలగకుండా ఉండాలి అంటే కుశల కర్మలను ఆచరించాలి. వాటి ఆశ్రయంలో ఉన్నత లోకాలైన మానవ లేక దేవత లోకాల్లో పునర్జన్మించాలి. ఈ వర్తమాన జన్మలో ప్రస్తుతం చేస్తున్న కర్మను తెలివితో, జ్ఞానంతో పుణ్యకర్మగా మార్పు చేసి ఆచరించగలిగినప్పుడు వీలైనప్పుడల్లా దానాలు చేస్తూ నిరంతరం శీలపాలన సాధన చేస్తే తనని తాను నియంత్రించుకోవడం వలన చేసే ప్రతి కర్మ కుశలంగా మారి వాటి ఆశ్రయంలో రక్షణ లభించడం వలన అధోలోకాల నుండి తప్పించుకోగల వీలవుతుంది. ఈ ప్రస్తుత జన్మలో అపాయాలు కలగకుండా ఉండాలంటే మనం చేసే మంచి పుణ్యకర్మలను ఆశ్రయించుకొని వాటిపై ఆధారపడి ఉండాలి. ప్రస్తుతం చేస్తున్న పుణ్యకర్మలే భవిష్య జన్మలో అధోలోకాల నుండి రక్షిస్తాయి. అందువలన బుద్ధుడు ఇలా చెప్తాడు, సబ్బే సత్త కమ్మ పటిస్సరణ. ఇక్కడ శరణు పొందడంలో ఉన్న వివిధ రకాలను ఒకసారి చూద్దాం. నిజంగా శరణు పొందడం అంటే బుద్ధుడిని శరణు తీసుకోవడం, ఇంకా ధర్మాన్ని శరణు పొందడం, సంఘాన్ని శరణు పొందడం, అలాగే తాను చేసిన కుశల కర్మలో శరణు తీసుకోవడం. ఉదాహరణకి రోగగ్రస్తులైన వ్యక్తులకు 4 రకాలైన శరణాగతులు ఉంటాయి. ఏంటవి? మంచి నిపుణుడైన డాక్టర్ గారిని ఆశ్రయించడం, మంచి మందులను ఆశ్రయించడం, డాక్టర్ గారి సహాయకులను ఆశ్రయించడం, ఇంకా వారు చెప్పిన సూచనలో నమ్మకంతో ఆశ్రయించడం. ఇలా పైన చెప్పిన 4 ఆశ్రయాల్లో నిపుణుడైన డాక్టర్ మరియు ఆయన సహాయకులు రోగానికి తగ్గ మంచి మందులు వారికి రాసి ఇచ్చి ఆ మందులు ఎలా ఉపయోగించాలో సూచనలు చెప్పడంలో సిద్ధహస్తులు. మందులను రోగగ్రస్తుడు ఆశ్రయించి వాడుకోవడం వలన రోగగ్రస్తుడు రోగాన్ని నయం చేసుకోగలుగుతాడు. డాక్టర్ గారు ఇచ్చిన సలహాలను, సూచనలను తెలివిగా అర్థం చేసుకొని వాటిని పాటించడం వలన వాటి
ఆశ్రయం పొందడం వలన రోగగ్రస్తుడు రోగాన్ని నయం చేసుకోగలుగుతాడు. ఈ ఒక్కరిని ఆశ్రయం పొందకుండా మిగతా మూడింటిని ఆశ్రయం పొందినప్పటికీ మందులను సరిగా సూచనల ప్రకారంగా వాడకపోవడం వలన రోగగ్రస్తుడి రోగం నయం కాదు. అందువలన రోగగ్రస్తుడికి సంబంధించినంత వరకు పైన చెప్పిన 4 ఆశ్రయాలు పొందడం వలన రోగగ్రస్తుడు నిజమైన రక్షణను పొందగలుగుతాడు. ఎవరైతే పాపకర్మలను ఆచరిస్తూ ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ ఉంటారో వారు పైన చెప్పిన రోగగ్రస్తుడి వంటి వారు. బుద్ధుడు అన్ని రకాల రోగాలను నయం చేయగల నిపుణుడైన డాక్టర్ వంటివాడు. ఇంకా భిక్షువులు ఆ డాక్టర్ గారికి చికిత్సలో తోడ్పడే సహాయకులు వంటివారు. ధర్మం రోగాన్ని నయం చేసుకోవడానికి వాడే మందుల వంటివి. ఇంకా మనో వాచిక కాయిక కర్మలు, ఈ కుశల కర్మలు. రోగగ్రస్తుడు తెలివితో ఆ డాక్టర్ గారి సూచనలు వాటిని యథాతథంగా పాటిస్తూ రోగాన్ని నయం చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా 4 రకాల శరణులు లేక ఆశ్రయాలు ఉంటాయి. మొదటి 3 రకాల శరణులు అనగా బుద్ధుడు, ధర్మము మరియు సంఘాల శరణం బుద్ధ శాసనం అమల్లో ఉన్న సమయంలో లభ్యమవుతుంది. ఈ సమయం దాటిన తర్వాత ఈ 3 శరణులు మనకి లభ్యం కావు. కానీ కుశల కర్మల ఆశ్రయం బుద్ధ శాసనం అమల్లో ఉన్నప్పుడు మరియు లేనప్పుడు కూడా లభిస్తుంది. అన్ని కాలాల్లోనూ ప్రవర్తిస్తున్న కర్మను ఎవ్వరూ తప్పించుకోజాలరు. ఈ విశ్వంలోనే కాకుండా లెక్కలేనన్ని విశ్వాల్లో కూడా ఇదే విధానం కొనసాగుతూ ఉంటుంది. సబ్బే సత్త కమ్మసక అన్నది లెక్కలేనన్ని విశ్వాల అన్నిటికీ ఈ నియమం అనేది వర్తిస్తుంది. బుద్ధ శాసనం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా ఉంటుంది. అందువలన బుద్ధుడు, ధర్మము మరియు సంఘాల శరణు వదిలిపెట్టి కర్మలను ఆశ్రయించి శరణు పొందడం అంటే ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ 4 రకాల శరణులపై ఆధారపడి ఆశ్రయం పొందడం వలన ఈ జన్మలో తెలివితేటలతో, జ్ఞానంతో కుశల కర్మలను ఆచరించడం వలన సుఖవంతమైన జన్మలు, ఉన్నత లోకాల్లో లభించడానికి వీలు కలుగుతుంది. శరణం అంటే రక్షించగలిగేవి, ఆధారమై ఆశ్రయాన్ని కలిగించేవి. ఆహార పానీయాలు ప్రాణులకు ఆధారమై దీర్ఘకాలం జీవించి ఉండడానికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తాయి. మందులు మరియు ఆహారం రోగాల్ని నయం చేసుకోవడానికి ఉపయోగపడుతూ రక్షిస్తాయి. రాజులు లేక పరిపాలకులు దొంగల బారి నుండి కలిగే అపాయాల నుండి రక్షణ కల్పిస్తాయి. గృహాలు ఇంకా భవనాలు సత్వులకు సుఖంగా జీవించి ఉండడానికి రక్షణ కల్పిస్తాయి. పడవలు, నౌకలు సముద్రయానంలో ప్రమాదాలు కలగకుండా రక్షిస్తాయి. 4 మహాభూతాలు అంటే పృథ్వీ, జలం, అగ్ని, వాయువు ప్రాణుల అవసరాలు తీరుస్తూ రక్షణ కల్పిస్తాయి. ఈ ప్రపంచంలో పైన చెప్పిన విధంగా అనేక రకాల శరణులు, ఆశ్రయాలు ఉన్నాయి. కొన్ని మతాలలో భగవంతుడిని శరణాగతి వేడడం అంటే ఒక్కటే ఉంటుంది, అంటే ఆ దేవుణ్ణి శరణు పొందాలి అని ఒక్కటే ఉంటుంది. అందువలన ఈ జన్మలో కలిగే అన్ని రకాల సుఖదుఖాలు భగవంతుడే ఆపాదించబడుతున్నాయి, అంటే ఆ దేవుడి చేనే మనకి చేయబడుతున్నాయి. ఈ విషయాన్ని ఇంకా వివరంగా పరిశీలిద్దాం. కొన్ని మతాలలో శరణాగతి యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోకుండా వ్యక్తులు వారికి నచ్చిన భగవంతుణ్ణి అంటే దేవుణ్ణి ఆశ్రయించి శరణు వేడుకుంటారు. ఇలా ఆ దేవుడిని శరణు వేడుతూ వారు ఈ లోకాల్లో జన్మించి జీవించి ఉండడానికి లేక మరణించి ఉండడానికి ఆ దేవుడి శక్తే కారణమని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వారు భగవంతుడే ఆయన యొక్క సాటి లేని గొప్ప శక్తులతో తమని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడని, వారు చేసిన పాపాలన్నింటికి అంటే పాపాలన్నింటినీ కడిగివేసి శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన జీవితాన్ని అనగా ముక్తిని మరణించిన తరువాత ఆయన కలుగజేస్తాడని, అంటే ముక్తిని మరణించిన తర్వాత కలుగజేస్తాడని నమ్ముతారు. ప్రాణులు తాము అనుభవిస్తున్న మంచి చెడు ఫలితాలు భగవంతుడు ఇచ్ఛానుసారంగా లభిస్తున్నాయని నమ్మకంతో ఆయన్ని శరణు పొందుతారు. వారు కర్మను నమ్మరు. చేసిన కర్మ కారణంగా అటువంటి ఫలితం లభిస్తుందని తెలుసుకోలేకపోతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
వారు నిత్య జీవితంలో కర్మలే చేస్తుంటారు. స్వయంగా చేస్తున్న కర్మల్ని ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదు. మనోవాక్కాయ కర్మలను ఆచరిస్తూ వారి మతంలో చెప్పిన నియమ నిబంధనలను పాటిస్తూ కొన్ని పవిత్ర కార్యాలను అనగా పూజ పునస్కారాలు చేస్తూ భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తూ మత గ్రంథాల్లో ఆయన చెప్పిన కర్మకాండాలను చేయడం లాంటివి కూడా వాస్తవానికి కర్మలే అని కర్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా అవన్నీ భగవంతుడికి ఆపాదిస్తూ ఉంటారు. వారంతా ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో వారిని భగవంతుడు రక్షిస్తాడు, ఆయనపై నమ్మిక లేని వారిని ఆయన పట్టించుకోవడానికి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అలా వారు ఆచరిస్తున్న పనులు కూడా కర్మలే అని వారు తెలుసుకోకుండా ఉంటారు. కాకపోతే అవన్నీ మిథ్యా దృష్టితో కూడుకున్న కర్మలు. వీరి మతాల్లో కూడా 4 రకాల శరణాగతులు ఉంటాయి. బౌద్ధ మతాల్లో కూడా బుద్ధుడు, ధర్మము, సంఘము మరియు కర్మలను శరణు పొందుతారు. కానీ మిగతా మతాల్లో ఉన్న ఈ 4 రకాల శరణాగతులు ఈ క్రింది విధంగా ఉంటాయి. ఏంటవి? మొదటిది, తాము నమ్మిన భగవంతుణ్ణి ఆశ్రయించి శరణు పొందడం. రెండవది, భగవంతుడి ఆజ్ఞలను శరణు పొందుతూ పాటించడం. మూడవది, ఆ దేవుడి ఆదేశాలను మరియు మత గురువులను, పురోహితులను శరణు పొందడం. నాలుగవది, మతపరమైన కర్మకాండాలను కర్మ రూపంలో స్వయంగా ఆచరిస్తూ ఉండడం. ఈ మత గురువులకు మరియు పురోహితులకు వారి మతంలో ఇంకా అనేక రకాల శరణాగతులు ఉన్నాయని తెలియదు. అందువలన ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన్నే శరణు పొందాలని భావిస్తారు. వారు చేస్తున్న కర్మలను ఎంత మాత్రం పట్టించుకోరు. దీని ఫలితంగా వారికి కలిగే మంచి, చెడు, ఇంకా ప్రగతి, విజయాలు, అపజయాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ ఆ దేవుడు సృష్టించినవే తప్ప వీటికి మరింకే కారణం ఉండదు అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. జీవితంలో వారు అనుభవించే సుఖ దుఃఖాలకు ఇంకా ఇతర కారణాలు అనేకం ఉంటాయని వారికి తెలియదు. ఈ ప్రపంచంలో పేదవాడు ధనికుడు కావాలి అని ప్రతి వారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నంత మాత్రాన ధనికుడు కాగలుగుతాడా? లేక ధనికుడు కావడానికి ప్రయత్నిస్తూ అనేక పనులు కూలీవాడిగా, వ్యవసాయదారుడిగా, వ్యాపారస్తుడిగా కర్మలను నిర్వర్తిస్తూ దాని ద్వారా ఆదాయం పొందడం ద్వారా డబ్బు సమకూరుతుందా అన్న విషయాల గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. కర్మలు చేస్తూనే వాటి ద్వారా ఫలితాన్ని పొందుతూనే అవన్నీ భగవంతుడే తమకు కలగజేస్తున్నాడని భావిస్తారు. ఇది అసలు సరైందేనా? దీనికి సమాధానం ఏంటంటే, భగవంతుడిని ప్రార్థించినంత మాత్రాన ఎలాంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని పొందలే. ఎవరైనా ధనికుడు కావాలి అంటే, ఐశ్వర్య సంపదలు, స్థిరాస్తులు సంపాదించుకోవాలంటే దానికి కొరకు తగిన విధంగా శ్రమపడుతూ పని అనబడే కర్మ చేయక తప్పదన్న విషయం అందరికీ తెలుసు. అందువలన ఒక వ్యక్తి యొక్క ప్రగతికి, పతనానికి వారు చేస్తున్న కర్మలే కారణం అవుతాయి తప్ప మిగతావేవీ కాదు. వీటికి భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు. భగవంతుడు ఏ ఒక్కరికి ఎలాంటి ఆస్తులు సమకూర్చి పెట్టడు. కానీ వర్తమానంలో వారు చేస్తున్న కర్మలకు డబ్బులను ఆర్జించే శక్తి ఉంటుంది. ఒకవేళ భగవంతుడికి తనను నమ్మి శరణాగతి తీసుకున్న వారికి ఐశ్వర్యాన్ని కలగజేసే శక్తి ఉండి వారికి కావలసిన డబ్బును సమకూరుస్తున్నాడంటే ఇంకా వారికి పని చేయవలసిన అవసరం ఏముంటుంది? ఆ దేవుణ్ణే ప్రార్థిస్తూ ఆయన సమకూర్చిన డబ్బుతో హాయిగా జీవిస్తూ అన్ని సుఖాలను అనుభవించవచ్చు కదా. మరి అలాంటప్పుడు భగవంతుడిపై నమ్మకం లేని వారికి ఎలాంటి డబ్బు లభించకుండా ఉండాలి కదా. వారి వద్ద ఎలాంటి ఆస్తిపాస్తులు, ఐశ్వర్య సంపదలు ఉండకుండా కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండాలి కదా. మరి అలా జరుగుతుందా? అలా జరగదు కదా. యాక్చువల్లీ ఎవరైనా కష్టపడి పని చేస్తున్నారో వారికే డబ్బు, ఐశ్వర్యం లభిస్తుంది. ఊరికే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నంత మాత్రాన ఎలాంటి డబ్బులు, ఐశ్వర్య సంపదలు లభించవు. ఇది అందరికీ అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే. కర్మ చేయడం ద్వారానే ఆదాయం లభిస్తుంది.
ఏ భగవంతుడు మీకు బహుమానం రూపంలో ఆదాయాన్ని సమకూర్చి పెట్టడు. ఇది వాస్తవాన్ని గ్రహించాలి. అలాగే భగవంతుణ్ణి నమ్మేవారు భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రాన వారు చేసిన పాపాల నుండి విముక్తి పొందగలమని భావిస్తారు. ఈ విషయాన్ని వారు గుడ్డిగా నమ్ముతారు. కానీ ఒక రోగగ్రస్తుడు ఉన్నాడంటే నియమానుసారంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకొని సరైన మందులు వేసుకోవడం వల్లనే అతడు రోగాన్ని నయం చేయించుకోగలుగుతాడు. అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దేవుడా నీవే దిక్కు అని ప్రార్థిస్తూ కూర్చుంటే ఆ రోగం ఇంకా ముదిరిపోయి ప్రాణహాని కూడా జరగవచ్చును. అందువలన రోగం వచ్చినవాడు ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పటికీ డాక్టర్ దగ్గరకు వెళ్ళక తప్పదు, మందులను స్వీకరించక తప్పదు. అలా చేసినప్పుడే రోగగ్రస్తుడు ఆ రోగాన్ని నయం చేసుకోగలుగుతాడు. ఇక్కడ రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళడం, మందులు సరైన వేళకు వేసుకోవడం, డాక్టర్ గారు చెప్పిన సూచనలు విధిగా పాటించడం అనే వర్తమాన కర్మలే ప్రాధాన్యత వహిస్తాయి. కానీ భగవంతుణ్ణి అంటే ఆ దేవుణ్ణి ప్రార్థించడం అనేది కాదు. ఒక చిన్న రోగాన్ని తగ్గించలేని ఆ దేవుడు తాము చేసిన పాపాలన్నిటిని తొలగించి రక్షిస్తాడని ప్రజలు భ్రమపడి నమ్ముతూ ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రాన వారు పాపాల నుండి విముక్తి పొంది స్వర్గంలో పునర్జన్మించి స్వర్గ సుఖాలను అనుభవించగలమని భావించడం ఒక పెద్ద మిథ్యాదృష్టి, అంటే తప్పుడు నమ్మకం అని చెప్పవచ్చు. మిథ్యాదృష్టి మాత్రమే తప్ప మరొకటి కాదు. పైన చెప్పిన దానిని బట్టి మనకు తెలిసి వచ్చేది ఏంటంటే మన అవసరాలు తీరడానికి వర్తమానంలో మనం ఆచరించే కర్మలే కారణం, కానీ ఆ దేవుడు కాదు. అందువలన మనం ఆచరించే కర్మల్నే మనం నమ్ముకొని వాటిని ఆశ్రయం పొందాలి. ఆ తర్వాత కావాలనుకుంటే ఆ భగవంతుణ్ణి శరణు వేడుకోవచ్చును, తప్పు లేదు. బట్ అది ఎంతవరకు అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కర్మ చేయకుండా ఆ దేవుణ్ణి శరణు వేడటం అనేది ప్రమాదాలకు దారితీస్తుంది. మరణించిన తర్వాత స్వర్గలోకాలను పొందాలనుకున్నప్పటికీ దానికి వర్తమానంలో పుణ్యకర్మలను ఆచరించక తప్పదు, శీలపాలన చేయక తప్పదు, చిత్తాన్ని నిర్మలం చేసుకోక తప్పదు, రాగద్వేష మోహాలు లేకుండా జీవించక తప్పదు. ఇలాంటి కుశల కర్మలన్నిటినీ ఆ వ్యక్తి చేసినప్పుడే మరణించిన తర్వాత ఉన్నత లోకాల ప్రాప్తి అనేది కలుగుతుంది. అంతేగాని ప్రతిరోజు శ్రద్ధగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ బయటకు రాగానే అవినీతితో పాపకర్మలు చేస్తూ ఇతరులను మోసగిస్తూ ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఏ దేవుడు మీకు ఉన్నత లోకాల్లో పునర్జన్మించడానికి సహకరించలేడు. అందువలన మరణం తర్వాత ఉన్నత లోకాల పునర్జన్మ చేసిన పుణ్యకర్మ ఫలాల వల్లనే లభించగలదని తెలుసుకోవాలి. ఈ విషయంలో భగవంతుడికి ఎలాంటి ప్రమేయం లేదు. కుశల కర్మలు ఆచరించిన వాడిని ఆ దేవుడు స్వర్గలోకాల్లో పునర్జన్మ కలిగించలేడు. శరణాగతిని తీసుకున్నంత మాత్రాన నీవు చేసిన పాపాలన్నిటినీ ఆయన కడిగేసి నీకు ముక్తి ప్రసాదించలేడు. పుణ్యకర్మలు ఎవరు వర్తమానంలో ఆచరిస్తారో, ఎవరు మనసులో సద్భావనలు నింపుకొని ఎదుటి వారికి హాని కలగకుండా వీలైనంత సహాయపడుతూ జీవిస్తూ ఉంటారో, శీలపాలన సమాధి ప్రజ్ఞలను పెంచుకుంటూ ధ్యానం చేస్తూ తనలోని పుతుగ్జన స్థితి నుండి అర్యుడు అవుతాడో వారే ఉన్నత లోకాల్లో జన్మించగలుగుతారు. వారే చివరకు ముక్తిని సాధించగలుగుతారు. ముక్తి అన్నది మరణం తర్వాత వచ్చేది కాదు. బ్రతికి ఉన్నప్పుడే జీవన ముక్తుడైన వాడికి, అర్హంతుడైన వాడు మాత్రమే ముక్తిని ప్రాప్తించుకోగలుగుతాడు. భవిష్య జన్మల్లో సుఖ సంతోషాలు అనుభవించగలిగే కుటుంబాలలో జన్మించగలగడమే ఒక పెద్ద అదృష్టంగా పుణ్యకర్మల ఫలితంగా వస్తుంది. ఇంతకన్నా ఉన్నతులైన వారు దేవతలోకాల్లో బ్రహ్మలోకాల్లో పునర్జన్మను తీసుకుంటారు. అందువలన చేసిన కుశలమైన పుణ్యకర్మలే సత్వులకు ఆశ్రయమిచ్చి శరణు ఇచ్చి రక్షిస్తాయి. అందువలన చేసిన కుశలమైన పుణ్యకర్మలనే మనం శరణు పొందాలి.
అందుకే బుద్ధుడు ఇలా చెప్తాడు, సబ్బే సత్త కమ్మ పఠిస్తారన. ఏ ప్రాణి అయినా నామరూపాల సమ్మేళనమే, అంటే శరీరము మనసు యొక్క సమ్మేళనమే. ఈ నామరూపాలు పంచస్కందాలుగా మారి ప్రాణి పొందిన జన్మకు తగ్గట్టుగా రూపాన్ని పొందుతుంది. నామం అనగా చిత్తంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ జన్మలో నడుస్తున్న చిత్త ప్రవాహమే రాబోయే భవిష్య జన్మల్లో కూడా కొనసాగుతుంది. రూపం అంటే ఈ శరీరం ప్రతి జన్మలోనూ మరణించి నశించిపోతుంది. పునర్జన్మలో కొత్త రూపాన్ని పొంది ప్రవర్తిస్తుంది. కుశలమైన పుణ్యకర్మల ద్వారా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అనుభవించగల జన్మలు, పాపకర్మల ఫలితంగా అధోలోకాల్లో అంతులేని దుఃఖాన్ని అనుభవించే జన్మలు కలుగుతాయని ఇదే ప్రకృతి నియమం. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. ఇటువంటి నమ్మికను మనం పెంచుకోవాలి. మన కర్మలకి మనమే వారసులము. అందుచేత మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని అన్ని రకాల ఇంద్రియ సుఖాలను పొందుతూ పాపకర్మలు చేస్తూ ఉంటూ నేను సంతోషంగా ఉండాలి, నేను దుఃఖం నుంచి ముక్తి పొందాలి అని ఎవరిని శరణు పొందినా అవేమీ ప్రయత్నించవు. అంటే అటువంటి ప్రయత్నం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు దానాది పుణ్యకర్మలు చేస్తూ శీలాన్ని ఆచరిస్తూ మనసు నిర్మలం చేసుకుంటూ పోతే అది మీకు సహాయం చేస్తుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.